వెల్కమ్ టు సాయిస్ విద్యావర్ధి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన వీడియోని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిత్రులు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ పరిధిలో ఉన్న మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వీటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి నార్వే ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వీజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డును అయితే ఈరోజు ప్రదానం చేయడం జరిగింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వీజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డుని నార్వే దేశం మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అయితే ప్రదానం చేయడం జరిగింది. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన అధికార పర్యటనలో భాగంగా నార్వే రాజు ఐదవ హెరాల్డ్ చేతుల మీదుగా నరేంద్ర మోదీ గారు అయితే ఈ పురస్కారం అందుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే శ్రీ నరేంద్ర మోదీకి చాలా అవార్డులు అయితే దక్కడం జరిగింది. ఇందులో అంతర్జాతీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లభించిన 32వ అవార్డుగా మనం ఈ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వీజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డును మనం చెప్పొచ్చు. 43 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధాని నార్వేలో పర్యటించడం ఇదే తొలిసారి అని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. భారతదేశం మరియు నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మైత్రిని పటిష్టం చేయడంలో శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అయితే లభించడం జరిగింది. ఈ ముఖ్యమైన బిట్టు మనకు ఖచ్చితంగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉండడం వల్ల మనం ఈరోజు ఈ వీడియో అయితే చేసుకుంటున్నాం. ఇలాగే నార్వే టాపిక్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నార్వే అనే దేశం మనకి ఉత్తర ఐరోపాలోని స్కాండివేనియా ప్రాంతంలో ఉన్న ఒక అందమైన దేశంగా మనం చెప్పుకోవచ్చు. నార్వే దేశం యొక్క రాజధాని ఓస్లో. నార్వే దేశం యొక్క కరెన్సీ నార్వేజియన్ క్రోన్. ఇక్కడే ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఏదైతే నోబెల్ బహుమతులు గురించి మనం డిస్కస్ చేసుకుంటామో ఇందులో నార్వే దేశానికి సంబంధించిన ఒక విశిష్టమైన స్థానం అయితే ఉంది. ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తారీఖున మనకి నోబెల్ అవార్డుని ప్రదానం చేయడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం నోబెల్ శాంతి బహుమతి ఒక్కటి మనకి నార్వే ఓస్లోలో అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. మిగిలిన 5 రంగాల్లో, అంటే శాంతి రంగం కాకుండా మిగిలిన 5 రంగాలు ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎకనామిక్స్, ఈ రంగాల్లో అయితే మనకి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో అయితే మనకి నోబెల్ అవార్డుని ప్రదానం చేస్తారు. కానీ నోబెల్ బహుమతి శాంతి రంగంలో ఇచ్చే నోబెల్ బహుమతిని మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో అయితే ప్రదానం చేయడం జరుగుతుంది.